ఒక అందమైన పల్లెటూరులో ఒక చిన్న తెల్ల పిల్లి పిల్ల ఉండేది. ఆ పిల్లికి గులాబీ పువ్వులంటే చాలా ఇష్టం. అందుకే తన ఇంటి వెనకాల ఒక చిన్న గులాబీ తోటను పెంచాలని నిర్ణయించుకుంది. చాలా కాలం కష్టపడ్డాక ఆ తోట గులాబీలతో కళకళలాడింది. ఆ గులాబీ తోట గురించి చుట్టుపక్కల ప్రాంతాల వారికి తెలియడంతో పెద్ద పెద్ద కంపెనీల నుండి కొనుగోలుదారులు రావడం మొదలైంది. లక్షల రూపాయలు వెచ్చించి ట్రక్కుల నిండా గులాబీలను కొనుక్కున్నారు. వచ్చిన డబ్బును భద్రంగా బ్యాంకులో వెయ్యాలని ఆ తెల్ల పిల్లి అనుకుంది. ఒక బ్యాగులో డబ్బులు పెట్టుకుని తన స్కూటర్ మీద బ్యాంకుకు బయలుదేరింది. ఇంతలో ఒక బైక్ మీద ఇద్దరు నల్ల పిల్లులు వేగంగా వెనుక నుండి వచ్చారు. వారు నల్లటి దుస్తులు మరియు నల్లటి కళ్లద్దాలు పెట్టుకుని ఉన్నారు. క్షణాల్లో ఆ నల్ల పిల్లులు తెల్లపిల్లి దగ్గరకు వచ్చి డబ్బుల బ్యాగును లాక్కొని పారిపోయారు. డబ్బు పోగొట్టుకున్న తెల్లపిల్లి చాలా భయపడింది మరియు వెంటనే తన కారులో దగ్గరలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు విన్న వెంటనే పోలీసులు స్పందించారు. వారు వెంటనే తమ వాహనాల్లో బయలుదేరి ఆ నల్ల పిల్లుల కోసం వెతకడం మొదలుపెట్టారు. కొంత సమయం తరువాత పోలీసులు బైక్పై వేగంగా వెళ్తున్న ఆ నల్ల పిల్లులను గుర్తించారు. వారిని వెంబడించి పట్టుకున్నారు. ఆ నల్ల పిల్లులను అరెస్ట్ చేసి జైల్లో వేశారు. చివరగా పోలీసులు ఆ తెల్లపిల్లికి తన డబ్బును తిరిగి అప్పగించారు. తన కష్టార్జితం తిరిగి రావడంతో ఆ తెల్లపిల్లి చాలా సంతోషించింది. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ కథ మీకు నచ్చింది.